నేను మీ భారతి. ఇకమ్మ నేను మీకు జాకెట్ మంచి కొలతలతో చక్కగా మీకు మెజర్మెంట్తో చూపించాలని నేను కటింగ్ చేసి చూపించాలని ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చాను. మా అమ్మాయి షాప్ దగ్గరికి వచ్చాను. నేను టైలర్నమ్మా, టైలరింగ్ చేసేదాన్ని. ఇప్పుడైతే చేయట్లా, ప్రజెంట్ అయితే మా ఓన్ కుట్టుకుంటున్నాము. ఇప్పుడు మీకైతే నేను టైలరింగ్ టచ్ ఇవ్వాలని కూడా నేను అనుకొని నేను స్టార్ట్ చేశాను. అయితే వంటలు చూపిస్తున్నాను. నాకు ఆ పనిది ఒక్కటే కాదు, ఇది కూడా నేను చూపించాలనే ఉద్దేశంతో మీకు ఈ కటింగ్ అది నేర్పిస్తున్నాను. ఇదిగోండమ్మా, ఫాలో అవుదాం. కటింగ్ చూపిస్తున్నాను రండి ఈజీగా. ముందుగా మీకు మన బాడీ లెంత్ కొలుసుకోవాలమ్మా. బాడీ లెంత్ ఎంత ఉంది? ఇక్కడ భుజం దగ్గర నుంచి కింద వరకు మనకి 15 ఇంచులు వచ్చింది. ఒక్క పాయింట్ తక్కువ వచ్చిందంటే, కానీ 15 పెట్టేద్దాం. కింద ఖర్చుకు వదులుకోవాలి, పైన ఖర్చుకు విడిచిపెట్టాలి అంతే. దేని ప్రతిదానికి డ్రాయింగ్ కొట్టేసుకోండి అంతే. ఇప్పుడు సైడ్ మార్కు, సైడ్ అంటే ఈ సైడ్ పట్టుకోవాలి, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకోవాలి. డ్రాయింగ్ కొట్టేస్తాం, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం విడిచిపెట్టుకొని ఇలాగా దీనికంటే కొంచెం పైకి పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ మార్క్ కూడా బ్యాక్ కూర్చుని టచ్ చేద్దాం అంతే, మనకి ఈజీగా ఉంటుంది అంతే. ఇప్పుడు చెస్ట్ 19 ఉందమ్మా, 19 ఉంది. 19లో సగం మనకి 9.5 వస్తుంది. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు ఉంచుదాం, 2 ఇంచులు ఉంచుదాం. ఈ కస్టమర్కి 2 ఇంచులు ఉంచుదాం, ఎందుకంటే పర్వాలేదు. మరీ పెద్ద జాకెట్లు అయితే ఎక్కువ ఖర్చు ఉంచితే కష్టం. ఈ బ్యాక్ డాట్కి ప్లస్ వెనక్కి ఇది కూడా ఎంత వచ్చిందో చూసుకుందాం. 2 ఇంచెస్. ఓకే అమ్మా, ఇక్కడ నుంచి ఇది డ్రాయింగ్ కొట్టేసుకుందాం. ఓకేనమ్మా, ఇక్కడ నుంచి నెక్, బ్యాక్ నెక్ పెట్టుకుందాం. ఈ రెండు షోల్డర్ పట్టుకొని బ్యాక్ పట్టుకొని ఇలాగ చాలా ఈజీ అమ్మా. ఎందుకంటే కొలతలతో అన్నీ అంటే కొలతలతో మార్కులు చేసుకుంటూ మీరు వెళ్తే అది కొంచెం కష్టమైన పని. కాకపోతే మీకు అర్థమవుతూ ఉంటే పర్వాలేదు, ఈజీగా మనకి ఈజీగా అర్థమయ్యేలా మీకు నేను చెప్తున్నాను. కొంచెం పైకి పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ని షోల్డర్ని సర్దుకొని ఇక్కడ చక్కగా మన షోల్డర్ సర్దుకోవాలి. ఇలాగా ఎంత అందంగా పెట్టుకుంటే అంత అందంగా వస్తుంది. ఇదిగమ్మా అంతే. ఇక భుజం ఖర్చు ఇలా పట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు విడిచిపెట్టుకొని ఇక్కడ ఇది ఖర్చు మళ్ళీ అక్కడ కూడా విడిచిపెట్టాలి. ఇక్కడ అలాగే ఆల్రెడీ మనం డ్రాయింగ్ వేసాం కాబట్టి ఇక్కడ నుంచి డ్రాయింగ్ కొట్టుకోవాలి. అంతే. ఇప్పుడు చంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకుందాం. భుజం దగ్గర నుంచి దిగువ భాగం వరకు చూద్దాం. 8 వచ్చిందమ్మా. మన ఖర్చు విడిచిపెట్టుకొని చూసుకుందాం. 8 అంటే కొంచెం ఒక పాయింట్ తక్కువ ఉంది, సరిపోద్ది. ఓకేనమ్మా, ఇది కూడా రౌండ్ చేసుకుందాం మనం. ఎందుకంటే ఇప్పుడు అందరూ డ్రాయింగ్ స్కేల్లే పెడుతున్నారు. నేను స్కేల్లే పెట్టను. అలా కూడా ఉన్నాయి, మార్కింగ్ ఉన్నాయి, కానీ అలా నేను పెట్టట్లేదు. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా చూపించేస్తాను మీకు. తేలిగ్గా ఉంది నాకు కత్తిరి అయితే, చాలా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు ఇది కత్తిరి చాలా బరువుగా ఉన్న కత్తిరి వాడడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే కష్టమైన పనులు చేయడానికి అలవాటు పడిపోయింది ఇవి చేతులు. ఇప్పుడు దీన్ని సరి చేసుకుందాం. అంటే నేను కత్తిరి కొంచెం తేలిగ్గా ఉంది కదా. ఓకే, అయిపోయింది. ఇక్కడ కార్డ్ పెట్టేసుకున్నాం. ఇక బ్యాక్ పార్ట్ రెడీ అంతే. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేద్దాం. ఈ క్లాతులు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని మనం ఇక్కడి నుంచి వేసుకుందాం. మనకి ఎంత రావాలి? 8 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కూడా కావాలి కాబట్టి ఇంకొంచెం జరుపుకుందాం. ఓకే, ఈ
కస్టమర్ హ్యాండ్ చాలా బారుగా తొడుగుతారు, అందుకని ఇంత కింద వదులుకొని ఫోల్డింగ్ వదులుకొని పైన ఏమో ఖర్చుకి ఇలా పెట్టుకుందాం. అంటే మీకు బ్లౌజు హ్యాండ్ లెంత్ చెప్తాను. 10 ఇంచులు ఉంది, 10 ఉంది, ఇక్కడి నుంచి కొంచెం తగ్గింది. ఓకే, సరిపోయింది. ఇప్పుడేమో చేతులు చూస్తుంది కదా, ఈ చేతులు నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడి నుంచి హ్యాండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనమ్మా, ఇక్కడి నుంచి మనం డ్రాయింగ్ కొట్టేసుకుందాం. ఓకేనా, ఇక్కడి నుంచి మనం కస్టమర్ బ్లౌజ్ని బట్టి మనం ఫాలో అవ్వాలి కాబట్టి మనం అలాగా చేద్దాం. ఇప్పుడు చంక లూజ్ ఎంత వచ్చింది? 8 అంటే ఇక్కడ మార్క్ పెట్టుకుని అంతే. ఇక్కడ నుంచి మనం 2 ఇంచులు వదులుకుంటున్నాం కదా, 2 ఇంచెస్ మనం వదులుకున్నాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉందా లేదా చూసుకుందాం. ఓకే, అంతే. ఇక్కడ నుంచి ఇట్లాగా అంతే అంతే. ఈ కస్టమర్ కూడా కొంచెం పైకి వాడతారు, ఎందుకంటే కస్టమర్ని బట్టి మనం కట్ చేసి కుట్టాలి కానమ్మా, మన ఓన్గా అయితే అలా చేయొద్దు. వాళ్ళు ఎలా తొడిగితే వాళ్ళ అలవాటుని బట్టి మనం అలా ఫాలో అవ్వాలి అంతే. అదే మీ బాడీ మెజర్మెంట్స్ని కూడా మీరు బట్టి ఫాలో అవుతారు కానీ అంతే. ఇప్పుడు చంక లూజు మార్క్ కార్డ్ పెట్టేసుకుందాం. 8 ఇంచెస్ కదా, ఖర్చు కూడా కొంచెం ఎక్కువ వచ్చింది, తీసేద్దాం. ఓకే, ఇప్పుడు షేపు. ఇప్పుడు దీని సెంటర్లో మనం 30 ఇంచు పెడదాం. అంటే దానికి సెంటర్ పాయింట్లో ఇక్కడి నుంచి ఇలా వచ్చి అంతే. ఇది మా పెద్దమ్మాయి షాప్ అమ్మ, తన షాప్ ఉంది ఇక్కడ, ఎస్ఎస్వి టైలర్స్ అని చెప్పి, ఇంకా లేడీస్ కార్నర్ అనమాట. ఇక్కడ షాప్ పెట్టుకుంది మా పెద్దమ్మాయి. ఆ షాప్ దగ్గరికి వచ్చాను. అంటే బ్యాంగిల్స్ ఇంకా అన్నీ లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అవి ఇంకా నేను అవన్నీ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అన్నీ దొరుకుతాయి, అందుబాటులో ఉన్నాయి. చక్కగా రీజనబుల్ రేట్లు, మంచి ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ పెట్టారు. తర్వాత టైలరింగ్లో నెంబర్ 1 అమ్మ, ఎందుకంటే టైలరింగ్ నా దగ్గరే నేర్చుకున్నారు. గుమ్మలక్ష్మీపురం పాప, ఈ పాప ఇద్దరు కూడా ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, అమ్మాయి చిన్న అమ్మాయి ఇద్దరికి కూడా నేను టైలరింగ్ నేర్పించేశానమ్మా చిన్నప్పుడే. ఇదిగమ్మా ఫ్రంట్ నెక్ అంతే ఇలా పెట్టుకోవాలి. ఈ కస్టమర్ కొంచెం ఫ్రంట్ టైట్గా వాడతారు, కొంచెం ఫ్రంట్ 30 ఇంచు కిందకి అంతే. ఇప్పుడు ఫ్రంట్ మనం పొడవు చూసుకోవాలి ఎంత ఉంది అనేది. వాళ్ళు తొడిగి దాన్ని బట్టి వాళ్ళు కొంతమంది ఫ్రంట్ లూజులు వాడతారు, కొంతమంది టైట్ వాడతారు, కొంతమంది ఏమో ఇంకా అసలు వాళ్ళు తొడిగే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఇక 13 ఇంచులు ఉందమ్మా బారు, మొత్తం కలిపితే 13 ఉంది. ఇక్కడి నుంచి మనకి ఇలా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్కి ఈజీ అనమాట, మళ్ళీ కొలుసుకోక్కర్లేదు. ఇప్పుడు ఫ్రంట్ కొలత ఎంత ఉందో చూద్దాం. ఫ్రంట్ కొలత కూడా 19.5 ఉంది అంతే. 19.5 అంతే సరిపోతుంది దానికి అంతే. ఇక్కడ ఎందుకంటే దీనికి డాట్స్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే మనం బ్యాక్ షోల్డర్లో కలిపేసుకోవడమే. కొంచెం పైకి కట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఫ్రంట్ కాబట్టి మళ్ళీ ఏమైనా పెద్దదైందంటే ఏం చేయలేం కదా. చిన్నదైంది అనుకుంటే మళ్ళీ మనం నెక్కను బట్టి చూసుకొని మళ్ళీ ఫాలో అయిపోయి కట్ చేసుకోవచ్చు.
ఒక్కసారి మళ్ళీ కట్ చేసే ముందు ఒక్కసారి ఫ్రంట్ పొడవులు కొలుసుకుందాం. ఒక్క పావు ఇంచు కిందకి దించుదాం, 13.5 పెడదాం. ఎందుకంటే కావాలంటే దిద్దుకుందాం, పర్వాలేదు. పొట్టిగా అయిపోతే ఏం చేయలేం కదా, పొడవు ఉంటే కొంచెం దిద్దుకోవచ్చు. మళ్ళీ పైకి ఎక్కేస్తామాట. ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేద్దాం. నేను స్టాండు తెప్పించుకున్నాను, ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా కొంచెం అలవాటు అవ్వలేదమ్మా. అలవాటు అవుతే కొంచెం ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను. చాలా మంచి మంచి వీడియోస్ పెట్టాలని నాకు చాలా ఆశ అయితే ఉంది, చెప్పాను మీకు నేను. కానీ స్టాండ్ ఇంకా అలవాటు పడలేదు నాకు. ఎవరు అవసరమైన ఉంటుంది. ఇది షేప్ అమ్మ, ఫ్రంట్ షేప్ తీసుకోకపోతే ముడతలు వస్తాయి, అది సరిగ్గా తీసుకోవాలి. ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపోవాలంటే అంతే. నాకు కత్తిరి అలవాటు తక్కువగా ఉంది. ఇంటి దగ్గర కూడా నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. నా జాకెట్లు కూడా చూపిస్తాను. మా కోడలి నాయి నేనే కుట్టేస్తానమ్మా. మనవరాలు గౌన్లు కుట్టేస్తాను. ఎప్పుడు బిజీయే, నేను ఖాళీగా ఉండను. కొంచెం ఇక్కడ మంచిగా కట్ చేసుకోవాలి షేప్, అది మనకి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి ఏమన్నా ఈ అమ్మాయి కొంచెం టైట్ వాడుతున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ముక్క తీసుకోవాలి. ఓకేనమ్మా, ఇక్కడ ఫ్రంట్ డాట్స్ మార్క్ పెట్టుకోవాలి. అయిపోయింది. ఓకే, కస్టమర్ బ్లౌజ్ చాలా ఫాస్ట్గా అవుతుంది మనకి. సరే, ఇక్కడి నుంచి ఎంత వచ్చిందమ్మా? 2.30 వచ్చింది. ఇక్కడి నుంచి ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. ఇక్కడ ఖర్చు విడిచిపెట్టుకుని 2.30కి పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు విడిచిపెట్టుకుని 3.5కి పెట్టుకోవాలి. పైనుంచి ఎంత అనుకున్నాం మనం? లేదు, నేను మీకు చెప్పలేదు. పైనుంచి ఎంత చూస్తాను. అక్కడి నుంచి అది కూడా చూసుకోవాలి. 11. ఓకే, సరిపోయింది. తర్వాత మనకి ఇది ఎంత ఉంది? డాట్ ఎంత ఉంది? 1 పావు ఉంది, అంటే 2.5 వస్తుంది. అంతే. ఇది మార్క్ పెట్టేసుకుని కార్డ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మార్క్ అయిపోయిన వెంటనే కార్డ్ పెట్టేసుకోవాలి. ఈజీగా ఇవన్నీ కుట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు అనమాట. అంతే అంతే. డైరెక్ట్ కస్టమర్దే మీకు చూపించేస్తున్నాను, నా ఓన్ కూడా కాదు, అలా అని పేపరు కాదు. పాప షాప్ పెట్టిందని చెప్పాను కదమ్మా. ఈ షాప్ ఏంటంటే బేరంగూడ లోపలే ఉంటుంది. బేరంగూడ లోపల అనమాట. ఎస్ఎస్వి అని టైలరు షాపు, లేడీస్ కార్నర్ అని ఉంటుంది. తను చాలా కష్టపడుతుంది, అలాగే కూడా బాగా కష్టపడి పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే మంచి మంచి మోడల్స్ కుడుతుంది, లాంగ్ ఫ్రాక్స్ కుడుతుంది, మంచి మంచి మోడల్ బ్లౌజులు కుడుతుంది. ఇక్కడ నేను ఏంటంటే ఇది బ్యాండీస్ పైన ఖర్చు వదులుకోవాలి. ఈ ఖర్చుతో సమానంగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం అవతలు పెట్టాను. అది అటు పావు ఇటు పావు వదులుకోవాలి, ఇటు పావు వదులుకోవాలి, అంతే. ఓకేమ్మా. ఇది మనకి సరిపోతుందా లేదా ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే ఇది సరిపోయిందా లేదా ఇది మనం చూసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయా లేదా మన డౌట్ వస్తే మనం కొలుసుకోవచ్చు. ఓకేమ్మా, సరిపోయింది. ఇది కూడా సరిపోయింది, కరెక్టే సరిపోయింది. ఏమన్నా ఉంటే కనుక కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఒక్క పాయింట్ తీసేయచ్చు. అంతేగాని తక్కువ అయిపోయిందంటే ఏం చేయలేం మనం, ఎంత తగ్గిపోద్ది బ్యాండీస్. అంతే, అయిపోయింది. ఓకే, సరిపోయింది. ఓకే అమ్మా. ఓకే అమ్మా.